ఈ కథలోని పాత్రలు ఎవరిని ఉద్దేశించి చేసినో కాదు. ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే మమ్మల్ని క్షమించండి. ఏడయ్యా మీ నాయుడు తోపది అన్నారు, టైం 9:30 అయింది, ఇంకా రాడేవాడు. ఎలాగైతే నాకు సెక్యూరిటీ ఎలాగేస్తారా మీరు? సార్ మా సార్ గురించి తక్కువ మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద రౌడీకే కోసి కారం పెట్టేశాడు. హలో హలో అమ్మా, గుత్తొంకాయ కారం బాగా దట్టించి కూర ఉండను. మొత్తం కూర అంతా తినీకు. నాకు కూడా మధ్యాహ్నం కొంచెం. సరేనా? బాయ్, నేను ఆఫీస్కి వెళ్తాను. ఇటంతతో మీ సారు మా నాయుడు ఎంతటి వీరుడైనా ఉత్కారేసిస్తాడు. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఉతికితాడు అంటారు, బట్టలుగానే ఉతికితాడు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఉతికితాడు అంటారు, బట్టలుగానే ఉతికితాడు వాడు. మా సార్ సింహం వచ్చిన ఎదురుగా వెళ్ళి పోరాడతాడు. వెనక తిరగడు, పడే పనే లేదు. మై డియర్ టీమ్, వీళ్ళు మీరు రిలాక్స్ అవ్వండి. నేను మినిస్టర్ గారు మాట్లాడతాం. నాయుడు, నా ప్రాణానికి అపాయం ఉందని తెలిసి కూడా నువ్వు లేట్కి వస్తున్నావు. మీ వాళ్ళేమో నువ్వు తోపు అది ఇది అంటారు, నువ్వేం టైంకి రావట్లేదు. సార్ ఏంటి సార్, ఈ టైంకి రాపోయినా మీకోసం డ్యూటీ చేస్తున్నాను. ఈ అపాయానికి నా ప్రాణం వడ్డేసి కాపాడుతాను మిమ్మల్ని. లేదు వద్దంటే చెప్పండి, ఇప్పుడే రిజైన్ లెటర్ ఇచ్చి పోతాం. మా టీం అందరం కూడా. మాకు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫోన్ చేశారు ఆల్రెడీ, మీ సెక్యూరిటీ కావాలని. చెప్పండి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. సర్లే ఇప్పుడు ఆవేశం ఎందుకు కానీ సెక్యూరిటీ సంగతి చూడండి. నాయుడు గారు ఏదో ఒకటి చేయండి. నాయుడు గారు ఇప్పుడు దాకా మాటలో చెప్పడం కదయ్యా, మనం ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం, ఏదో ఒకటి చేయి. ఎవరో వీళ్ళు అంతా అసలు లోపాది ఇది అంట కదా, ఇప్పుడు ఏదో చేయి నాయుడు గారు, బేగా ఫాస్ట్గా. నేను మిమ్మల్ని కాపాడేస్తాను కదా సార్. మీకేంటి సార్, నేను ఉన్నాను కదా. నేను పోతేనే మీరు పోతారు సార్. నాయుడు, నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేసి కాపాడు. ఈవినింగ్ చిన్న పార్టీ ఏర్పాటు చేశాను, నువ్వు రావాలా తప్పనిసరిగా. ఓకే సార్, నేను తప్పకుండా వస్తాను. పార్టీ అయిన తర్వాత నాయుడు గారితో మినిస్టర్ గారు, ఏం నాయుడు, ఎప్పుడు పార్టీ అయినా ఏదో మొలకపోయి దిగులుగా కూర్చుంటావు. అది ఒక కథ సార్. ఏంటో కథ చెప్పొచ్చుగా నాకు. మీకు కాకపోతే ఎవరు చెప్తారు సార్? మీకు నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ శశిరేఖ తెలుసా? ఏంటి వరల్డ్లో నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ వాళ్ళ కూతురు గురించి నేను మాట్లాడితే? అవును సార్. ఆవిడకి ఈ మధ్యనే విడాకులు అయిపోయినట్టు ఆలకించాను. అవును సార్, నాతోటి విడాకులు అయింది. ఆవిడ మా వైఫ్ సార్. ఏంటి నువ్వు చెప్పేది అంతా నిజమేనా? అవును సార్. అసలు ఏమైంది? ఒకసారి అదంతా చాలా పెద్ద కథ సార్, అది నార్మల్గా అయితే చెప్పుకోలేము. పదండి కూర్చొని మాట్లాడుకుందాం. రైట్. నేను మన స్టేట్ మినిస్టర్ దగ్గర పనిచేసే రోజుల్లో సార్, ఆయన ఒక పెళ్ళికి నన్ను తీసుకెళ్లారు. అక్కడ అమ్మాయికి పెళ్ళి అంటే ఇష్టం లేదు, దిగులుగా ఉందని నేను అడిగితే నాకు ఇష్టం లేదని చెప్పింది. పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంది. అప్పటి నుంచి మా ఇద్దరికి ప్రేమ మొదలైంది. ఈ విషయం వాళ్ళ నాన్నకి నచ్చలేదు. వాళ్ళ నాన్న ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. ఈ అమ్మాయి కూడా చాలా ఫైట్ చేసింది. ఎంత ఫైట్ చేసినా ఒప్పుకోపోయేసరికి నాతో వచ్చేసింది. పెళ్లి చేసుకున్నాం. 3 సంవత్సరాలకి 2 పిల్లలు పుట్టారు సార్. ఇప్పుడు వరకు బాగానే ఉంది. ఆ తర్వాత వచ్చి మాయ మాటలు చెప్పి నెమ్మదిగా నమ్మించి మమ్మల్ని ఇంటికి రమ్మన్నారు. కట్ చేస్తే 3 సంవత్సరాల క్రితం. రండి సార్, కూర్చోండి. ఇదంటే ఇన్నాళ్ళకి మా మీద ప్రేమ కలిగిందా? మా వైపు వచ్చారు. అలా ఏం లేదు, నేనే తప్పు చేశాను. తప్పంతా నాదే. నాకు ఒక కూతురు. మీరు ఇక్కడ ఉంటే నా ఆస్తికి వారసులు ఎవరు వస్తారు? మీరు వచ్చేయండి, బిజినెస్ మొత్తం మీరు చూసుకుంటారు. నా ఉద్యోగం ఉంది కదండి. ఈ ఉద్యోగాలు మనకు బిజినెస్ మీద ఎంతయ్యా? అయినా నేను ఒప్పుకున్నా, మీ అమ్మాయి ఒప్పుకోదండి. నేను మా అమ్మాయితో మాట్లాడతాను.
సర్లేండి వచ్చేస్తాం. సరే ఇది అల్లుడు గారు, వెళ్ళే ముందు ఒక చిన్న మాట. నిన్న ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్తావా? నేను చాలా తెలివైన. నేను ఒక ప్రశ్నకి 4-3 సమాధానాల కంటే ఎక్కువ చెప్పగలను. మీరు ఎంత కష్టమైన క్వశ్చన్ అడిగినా నేను మినిమం 4 సమాధానాలు చెప్తాను. అయితే అడుగుతాను, చెప్పండి. అడగండి. ఏ క్వశ్చన్ అడిగినా 4 సమాధానాలు చెప్తాను ఈ రోజు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్? ఏదో తేడాగా ఉందేంటి? అది సమాధానం చెప్పేస్తానన్నా, ఒక సమాధానం చెప్పలేకపోతాను. సరే, ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఎలా చెప్పాలండి? ఇలాంటి దానికి ఒకటే ఆన్సర్ ఉంటుందండి. మరి నువ్వే కదయ్యా 4 సమాధానం చెప్తానని ఎగ్జాక్ట్ గా ఫీల్ అయిపోయావు, అందుకని అలా అడిగాను. ఏమనుకోకలే. సరే సార్. సరే అయితే సంక్రాంతి దగ్గర నేను వెళ్తాను. సరే సంక్రాంతి దగ్గర ఈ పని చెప్తాను. నేను ఆ పనివాడి కింద పెట్టుకోకపోతే నా బిజినెస్ ఆస్తులు మొత్తం ఒగ్గేసుకోండి నేను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? हे हरि राम कृष्ण जगन्नाथ ప్రేమగా పిలిచినప్పుడు వెళ్ళేవయ్యా. నేను అదే నమ్మాను. ఇంత ప్రేమగా ఉన్నాడు అనేసి ఎగేసుకొని వెళ్ళిపోయాను. మరి ఏమైంది? వెళ్ళిన తర్వాత నెల రోజుల్లో నాకు సిగిబో పోస్ట్ ఇచ్చేశారు. అతిథి మర్యాదలకి ఏం తక్కువ లేదు, అన్నీ బాగానే చేశారు సార్. ఒక నెల రోజుల తర్వాత ఈ ఆఫీస్ పనులన్నీ మా అమ్మాయి చూసుకుంటుంది, నువ్వు ఇంటి పనులు చూసుకున్నారు సార్. సరేలే, మన మావే కదా చెప్పాడు, మన మంచిగా చెప్పుకుంటారులే అనేసి నేను ఆఫీస్ పనులు వదిలేసి ఇంటి పనుల్లో చూసుకున్నాను. నాకు కొన్ని రోజుల తర్వాత గెస్ట్లకు కాఫీలు ఇవ్వన్నారు సార్. సర్లే, మన మావే కదా అనేసి గెస్ట్లకు కాఫీలు ఇవ్వమంటే మన పని మనం చేసుకుని తప్పే ఉందని నేను ఇచ్చాను సార్. ఆ తర్వాత బట్టలు ఉతకమన్నారు సార్. సర్లే, మన పని మనం చేసుకుంటే తప్పే ఉందలే అనేసి నేను చేశాను సార్. అలాగా కొన్నాళ్ళకి మా ఆవిడకి నాకు గ్యాప్ పెరిగిపోయేటట్టు చేశారు సార్. అసలు ఆవిడ కలవకుండా చేశారు సార్. కొన్ని రోజుల తర్వాత నాకు కోపం వచ్చి నేను మా ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ జాబ్ చేస్తాను, నాతో వచ్చేయని అన్నాను సార్. ఆ తర్వాత అలాగే రోజు రోజుకి దిగజారు చేసి ఆ 4 స్థాయి నుంచి 10వ స్థాయికి తీసుకొస్తాను. చిరాకు వచ్చి మా ఆవిడకి విడాకులు ఇస్తాను. ఏంటి ఇది నమ్మను? నువ్వు నిజం చెప్పు. ఇప్పుడు మా మావ వచ్చాడు సార్. వెళ్ళి గెస్ట్లో కాఫీ ఇవ్వన్నాడు సార్. ఇవ్వంటే నేను ఒక ఓటీపీ ఇచ్చాను సార్. ఎన్నాడు 1 టైం పాస్వర్డ్ చెప్తేనే మీ ఆవిడ నీకు విడాకులు ఇచ్చిందా? సార్, ఓటీపీ అంటే 1 టైం పాస్వర్డ్ కాదు సార్, 1 టైం పీకర్ సార్. ఇంతమందిలో వాళ్ళ నాన్ననే గవర్నమెంట్ ఒకటి లాగిపెట్టి కొడితే విడాకులు ఇచ్చకుండా ఏం చేస్తుంది? నువ్వు ఒకసారి వెళ్ళి సారీ చెప్పాల్సింది. సారీ చెప్దామని ఆఫీస్కి వెళ్తే అక్కడి నుంచి నన్ను గెంటేశారు సార్. అప్పటి నుంచి వాళ్ళంటే చిరాకు వచ్చింది. మొన్న మా పిల్లలిద్దరినీ కూడా కోచింగ్ స్కూల్లో జాయిన్ చేశారని అక్కడ నేను పీటీ మ్యాచ్ కింద వెళ్ళాను. వెళ్తే అక్కడ కూడా మా మామగారు ఎంట్రీ ఇచ్చారు. మీ మామ ఎవరన్నావు? ఒక బిజినెస్ మ్యానే కదా అన్నావు. అవును సార్. మీ మామ పైన ఒక అటాక్ జరిగింది, ఆ విషయం తెలుసా? మీకు తెలియదు సార్. దానికి సెక్యూరిటీని కూడా మన వాళ్ళు అడిగారు. అయితే సార్, ఈసారి నన్ను అక్కడ స్పెషల్ ఆఫీసర్ కింద అపాయింట్ చేయాలి సార్. మా మామగారికి చాలా బాకీలు ఉన్నాయి, తీసేయాలి. ఓకే, దానికే ఉంది. ఓకే చెప్తాను, ఫోన్ చేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. హలో హలో, ఎవరు? నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను. చెప్పండి. అదే మన సెక్యూరిటీ కావాలన్నా కదా, నేను ఒక స్పెషల్ సెక్యూరిటీని స్క్వాడ్ కింద నేను పంపిస్తున్నాను. పంపించండి. మీరు వాళ్ళని బాగా రిసీవ్ చేసుకోండి. ఓకే సార్. మీకు ప్రాణానికి ఏ అపాయం లేకుండా వాళ్ళు చూసుకుంటారు. ఈ రోజే వస్తారా? ఈ రోజు ఈవినింగ్ 5 o'clock వస్తారు. అలాగే సార్, థ్యాంక్ యూ. సరే సరే. సెక్యూరిటీ ఆఫీసర్ గా వెళ్ళి వచ్చిన తర్వాత మినిస్టర్ గారితో, ఏంటయ్యా మొత్తం సాధించాం, మళ్ళీ మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ గా స్థానం పొందావు. అవును, ఇంతకీ మీ మామ మీద అటాక్ చేసింది ఎవరయ్యా? సార్, నేను అక్కడికి వెళ్ళి ఎంట్రీ ఇవ్వగానే మా మామగారి పేరు చూడాలి, బొగ్గైపోయింది. సేకరించాను. ఆ టిఫిన్ చేయాలన్నా సరే నా పర్మిషన్ తీసుకొని చేయాల్సి వచ్చింది. లేకపోతే ఎన్ని చేశాడు సార్. నేను టిఫిన్ చేయాలంటే పని వాళ్ళతో కూర్చొని చేయమనేవాడు సార్. దానికి నేను గట్టిగా ఇచ్చాను, రివెంజ్ మాత్రం బాగా తీసుకున్నాను. అటాక్ చేసింది ఎవరంటే మా వైఫ్ మా పిల్లలు ఒకరోజు వెళ్తే ఎవరో చెప్పారో వ్యక్తులు పోలీసులు తప్పించుకొని వచ్చి కారు లిఫ్ట్ అడిగి ఇచ్చింది. అయితే ఆడేం చేశాడంటే ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. పేపర్లోనే మా పాప ఆ ఫోటో చూసింది, అబ్బాయి చూసి మా ఆవిడకి చెప్తే మా ఆవిడ పోలీసులకు మెసేజ్ పెట్టి పోలీసులు దొరికించారు. అందుకనేసి వాళ్ళిద్దరు కూడా టెస్ట్ పెట్టుకొని అటాక్ చేసింది మా మామ మీద కాదు, మా పిల్లల మీద, మా ఆవిడ మీద. నేను దాన్ని ట్రేస్ చేసి వారిని ఇద్దరిని కూడా అటెంప్ట్ చేశాను సార్. ఇప్పటి నుంచి మొదలవుతుంది మా మామగారికి ఇంట్లోనే. నాకు చేయించిన పనులన్నీ ఆయన చేయించేస్తాను మా ఇంట్లోనే. హ్యాపీ సంక్రాంతి.
మీ నాయుడు నంబర్ వస్తున్నాడు మీ సంక్రాంతి